ఓం గం గణపతే నమః. ఓం గం గణపతే నమః. ఓం రాం రామచంద్రాయ నమః. ఓం హ్రీం హరిమర్కటమర్కటాయ స్వాహ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శని రాహువుల కలయిక ఫలితము. 1. శని రాహువుల కలయిక విశ్లేషణ. 2. ఉద్యోగం వ్యాపారం ఎలా ఉంటాయి. 3. గురు దృష్టి వలన ఫలితము. 4. నివారణ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి. బీఎస్కే ప్రసార సిద్ధాంతి 9440255669 వాయిస్ ఆఫ్ 1952 బీఎస్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్. మీరు ఈ వీడియో కడవరకు చూడండి. చూసి మీ అభిప్రాయాన్ని మీరు షేర్ చేయండి. తర్వాత కామెంట్ బాక్స్లో రాయండి. మీరు సబ్స్క్రైబ్ అవ్వనట్టయితే ఇప్పటివరకు కూడా అవ్వండి. శుభం భూయాత్. ఓం గం గణపతి నమః. అందరికీ శుభోదయం. నేను మీ సిద్ధాంతి బీఎస్కేవి ప్రసరరానే. ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం వాయిస్ ఆఫ్ 1952 బీఎస్కే ప్రసాద సిద్ధాంతి. మనము వాయిస్ ఆఫ్ 1952 బీఎస్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ ద్వారా యాస్ట్రాలజికల్గా అనేక రకాల వీడియోల్ని మనము పంపిస్తున్నాము. మీరందరూ చూస్తున్నారు. అయినట్టయితే ఈ రోజుని మనము రాహువు శని కాంబినేషన్లో ఎలా ఉంటుంది అన్నది ఒక చిన్న వీడియో నేను ప్రజెంట్ చేస్తున్నాను. అయినట్టయితే రాహువు కేతువుల గురించి చాలామంది చెప్పారు, చెప్పలేదని నేను అన్నాను. కాలసర్పయోగం గురించి చెప్పారు, తర్వాత రాహుకేతువుల గురించి కూడా చెప్పారు. అయినట్టయితే ఇక్కడ రాహుకేతువుల్లో ఇది కాంబినేషన్లో మనం ఏ విధంగా ఉంటుందో చూద్దాము. రాహువు రవి కాంబినేషన్లో ఏ విధంగా ఉంటుంది, రాహువు చంద్రుడు కాంబినేషన్లో ఏ విధంగా ఉంటుంది, రాహువు కుజుడు కాంబినేషన్ ఏ విధంగా ఉంటుంది, రాహువు గురుడు కాంబినేషన్, రాహువు శని, రాహువు బుధుడు, రాహువు శుక్రుడు కాంబినేషన్ ఏ విధంగా ఉంటుంది అన్నది మనం చూసుకుందాము. అండ్ ఈ కాంబినేషన్ కూడా ఇద్దరు కూడా ఒకే నక్షత్రంలో ఉంటే ఒక రకంగా ఉంటుంది, కానీ కొంత డిస్టెన్స్ ఉంటే ఇంకా రకంగా ఉంటుంది. దీన్ని బట్టి కూడా ఉంటుంది. అయినట్టయితే ఇందులో పూర్తిగా నేను ఎలాబరేట్ చేసే అవకాశం తక్కువ, కానీ క్లుప్తంగా నేను ఇస్తున్నాను, మీరు చూడండి. రాహు శని కాంబినేషను అంటే ఇక్కడ ఒక వ్యక్తి యొక్క సుధీర్ అన్న ఒక వ్యక్తి యొక్క జాతచక్రము నేను మీకు ఉదాహరణగా నిలుస్తున్నాను. ఈ యొక్క సుధీర్ అన్న ఒక ఆయనకి లగ్నంలో శని రాహువులు కలిశారు. అంటే వీరి మకర లగ్నం అయింది. లగ్నంలో మటుకు శని రాహువులు కలిశారు. శని రాహువులు కలిసినప్పుడు ఇక్కడ దాన్ని ఆటోమేటిక్గా గురుడు ఈ యొక్క రాహువును చూస్తున్నాడు. అంటే శని రాహువులు కలిస్తే అసలు ఏ విధంగా ఉంటుంది గుణగణాలు, గురుడు చూస్తే ఏ విధంగా దాన్ని నల్లిపై అవుతుంది అన్నది నేను సాధారణంగా నేను మీకు ఇస్తున్నాను. అంటే ఈ యొక్క కలయిక ఈ విధంగా ఉన్నట్టయితే, శని రాహువుల కలయిక ఈ విధంగా ఉన్నట్టయితే వీళ్ళు జీవితంలో స్వగ్రామం నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. ఫస్ట్ పాయింట్ అంటే చాలా దూర ప్రాంతంలో ఉండి నివాసం చేయవలసిన అవసరం వస్తుంది. వాళ్ళు వ్యాపార రీత్యా అనుకోవచ్చు, ఉద్యోగ రీత్యా అనుకోవచ్చు, కానీ అనేక రకాల కారణాలు ఉంటాయి. దాంతోపాటు వీళ్ళు కూడా రుణగ్రహీత అవ్వవచ్చు. రుణగ్రహీత అన్నట్టయితే కొంచెం లోన్స్ చేయవచ్చు. అంటే జీవితం నడుపుకోవటానికి లోన్స్ చేయవచ్చు. వాళ్ళ అవసరాలకు కూడా అప్పులు చేయవచ్చు. అంటే రాహు ఈ యొక్క శని కాంబినేషన్ వలన వీళ్ళ యొక్క జన్మస్థలానికి వీళ్ళకి దూరంగా ఉండే అవకాశం ఉంది. అది ఒక మంచి స్థానంగానూ రావచ్చు, చెడ్డ స్థానంగానూ కూడా రావచ్చు. వీరు కొంచెం రాహు శని కాంబినేషన్ వలన నిరంతరం కూడా ఇబ్బంది పడవచ్చు. తీవ్రమైన ఒత్తిడి కూడా ఉంటుంది. వీళ్ళు ధనవంతులైన ఒత్తిడి ఉంటుంది, పేదవారైన ఒత్తిడి ఉంటుంది. మరి వీళ్ళు ఉద్యోగము వృత్తి వ్యాపారాల్లో కూడా ఇబ్బందులు పడవచ్చు. అంటే వీళ్ళు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంటారు. ప్రెషర్ వస్తుంది. అది మానసిక ఒత్తిడి అవ్వచ్చు, లేదా ఆర్థిక ఒత్తిడి అవ్వచ్చు, విద్య వలన ఒత్తిడి అవ్వచ్చు, ఉద్యోగం వలన కూడా ఒత్తిడి అవ్వచ్చు. అటువంటి పరిస్థితులకి ఉంటుంది. వీళ్ళు సడన్గా శని రాహువుల కాంబినేషను సడన్గా వ్యాపారం చేయడానికి కుతూహలం పడుతుంటారు, లేదా సడన్గా ఉద్యోగం చేయడానికి కూడా వీళ్ళు కుతూహలం పడుతూ ఉంటారు. దీన్ని కొనసాగించడాన్ని ఆపడానికి కూడా బలవంతం చేస్తుంటారు. అంటే ఇది వీళ్ళు ఆల్రెడీ వ్యాపారం చేయట్లేదు అనుకున్నాం, వాళ్ళు వ్యాపారంలో కానీ దిగాలనుకుంటే అనేక అవరోధాలు వస్తాయి. దాన్ని వ్యాపారం చేయాలని వీళ్ళు అనేక రకాల విశ్వ ప్రయత్నాలు చేసి వ్యాపారం స్టార్ట్ చేస్తారు. ఒకవేళ వ్యాపారం
రన్ అవుతుంది, ఉద్యోగం కూడా రన్ అవుతుంది. అయినట్టయితే అందులో వీరు మానేయాలి అనుకుంటే అలా మానటానికి కూడా వీళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తుంటారు. అంటే వీళ్ళు వ్యాపారం స్టార్ట్ చేయాలన్నా వీళ్ళకి కష్టపడాల్సిన పరిస్థితి వస్తుంది. వ్యాపారం మానేయాలన్నా కష్టపడాల్సిన పరిస్థితి వస్తుంది. అదే వ్యాపారం అయినా సరే, ఉద్యోగం అయినా సరే, ఒక వ్యవహారం అయినా సరే, ఇది వీళ్ళు ఎటువంటి యొక్క ఇది వీళ్ళ సాధారణ జీవితానికి దారితీస్తుంది. అంటే ఒక పెద్దగా భారీ వ్యాపారం చేయాలని చూస్తుంటారు. కానీ అది సాగదు. దాన్ని బయటకు పడాలి అన్నట్టయితే వీళ్ళు బయటపడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని నేను చెప్తున్నాను. తర్వాత వీళ్ళకి ఇక్కడ రాహు, శని కాంబినేషన్ వలన వీళ్ళకి మట్టుకేంటంటే బంధువుల వలన చాలా చాలా తీవ్రమైన ఇబ్బందులుంటాయి. తర్వాత తీవ్రమైన గొడవలు ఉంటుంటాయి. ఒక్కోసారి కోర్టుకు కూడా వెళ్ళే అవకాశాలుంటాయి. వ్యాజ్యము, కోర్టు గొడవలు కూడా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విపరీతమైన గొడవలు ఉంటాయన్నమాట. అంటే వీళ్ళకి అయితే ఇక్కడ కుటుంబ స్థానాధిపతిని చూడాలి. తర్వాత చతుర్థాన్ని కూడా చూడాలి. చూసినట్టయితే ఆ విధంగా జరుగుతుంది. కాబట్టి వీళ్ళు బంధువుల వలన, ముఖ్యంగా రక్త సంబంధీకుల వలన వీళ్ళ గొడవలకి వీళ్ళు ప్రశాంతత ఉండదని నేను చెప్తున్నాను. తర్వాత వీళ్ళకి మట్టుకు ఏంటంటే స్థిరమైన జాబ్ ఉండదు. అంటే ఏది ఎప్పుడు చేయాలనేది కూడా వీళ్ళు నిర్ణయం చేసుకోలేరు. తర్వాత స్థిరమైన బిజినెస్ కూడా ఉండదు. అంటే కాంక్రీట్ డెసిషన్ వీళ్ళు తీసుకోలేరు. తర్వాత శాశ్వతంగా ఉండే బిజినెస్ కానీ, శాశ్వతంగా ఉండే ఉద్యోగం కానీ చేయలేరు. అయితే ఆ విధంగా చేయకపోవటం వల్ల అది వీళ్ళ ఆదాయానికి డెవలప్‌మెంట్ అవుతుంది. అంటే వీళ్ళకి బిజినెస్ గానీ, ఉద్యోగం గానీ, వ్యాపారం గానీ చేంజ్ ఎప్పుడైతే ఉందో అప్పుడు వీళ్ళు డెవలప్‌మెంట్‌లో ఉంటారు. అంటే కొంతమంది మట్టుకు ఏంటంటే ఉద్యోగం చేసి అదే ఉద్యోగంలో శాశ్వతంగా ఉంటారు. వీళ్ళ మార్పు వలన వీళ్ళకి మంచి కలుగుతుంది. అంటే ఒక రకంగా వీళ్ళకి ఉద్యోగం ఆగిపోయినప్పటికైనా సరే ఇంకో ఉద్యోగం మంచిదొస్తుంది. వ్యాపారం ఆగిపోయినా సరే ఇంకో వ్యాపారం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను. ఈ యొక్క ఇందులోనూ వీళ్ళు రెస్ట్‌లెస్‌గా ఉంటుంటారు. అంటే విశ్రాంతి అన్నది వీళ్ళకి మటుకు వీళ్ళ జాతకంలో మటుకు కనపడదు. అయితే వీళ్ళు ఎంత కష్టపడినప్పుడైనా సరే ఒక ఆస్తి సంపాదించాలంటే సంపాదించలేరు. ఒకవేళ గాని సంపాదించినప్పటికైనా సరే వాళ్ళు తన పేరు మీద పెట్టుకున్నట్టయితే మటుకు అది సమస్యాపూర్వకంగానే ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏదైనా ఆస్తులు గానీ సంపాదించినట్టయితే అది భార్య పేరు మీద గానీ, పిల్లల పేరు మీద గానీ మనం పెట్టుకున్నట్టయితే చాలా బావుంటుంది అని నేను చెప్తున్నాను. వీళ్ళు విట్‌నెస్‌లు, జామీను సంతకాలు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చేయకూడదు. చేసినట్టయితే సమస్యల్లో ఇరుక్కుంటారని నేను చెప్తున్నాను. తర్వాత ఈ యొక్క శని రాహువుల యొక్క కలయిక వీళ్ళ సాధారణ జీవితాన్ని అంటే మామూలు జనరల్‌గా ఉండే లైఫ్ స్టైల్‌ని కూడా వీళ్ళని మార్చివేస్తుంది. ఒక్కొక్కసారి ఒక్కో రకంగా ఉంటుంటారు. నెక్స్ట్ ఏంటంటే వీరు ఎక్కువగా తరచుగా అసహనానికి గురవుతుంటారు. అంటే నిరాశ, నిస్పృహలకి దారితీస్తుంది ఈ యొక్క కాంబినేషను. కారణం వీరు ప్రతి పనిలోనూ కూడా పోరాటం లేనిదే వీరికి ఏ పని జరగదు. ఆఖరికి చిన్న ప్రయాణం చేయాలన్నా, చిన్న రైల్వే రిజర్వేషన్ కావాలన్నా పోరాటం ఉండాలి. వీళ్ళ యొక్క బంధువులతోటి వీళ్ళు చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. నెక్స్ట్ వీళ్ళ ప్రతి పనిలోనూ కూడా పోరాటాలు లేనిదే వీళ్ళకి ప్రతి పని కూడా నెరవేరడం చాలా కష్టంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అందుకే వీరు అసహనానికి అంటే ఒక వేరైన తృప్తి లేని జీవితం గడిపే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొకటి వీళ్ళని కొంతమంది ప్లస్ పాయింట్‌గా వాడుకునే అవకాశాలున్నాయి. వీళ్ళని పావులుగా వాడుకునే అవకాశాలున్నాయి. ఏ విధంగా అన్నట్టయితే రాహువు, శని ఎప్పుడైతే కాంబినేషన్ ఉందో ఈ యొక్క శని, రాహు కాంబినేషను అంత మంచిది కాదు. ఈ యొక్క శని, రాహు కాంబినేషన్ వలన వీళ్ళని కొంతమంది అంటే మంచి మనస్తత్వం లేని వాళ్ళని సంఘ వ్యతిరేకులు ఉంటారు. వాళ్ళు మట్టుకు వీళ్ళని ట్రాప్ చేసి వీళ్ళని మట్టుకు ఏంటంటే ఇల్లీగల్ యాక్టివిటీస్‌లోకి దాని తర్వాత చట్టవిరుద్ధమైన పనుల్లోకి వీళ్ళని ఎంకరేజ్ చేయటానికి దాని వలన మీకు ఇంత డబ్బు వస్తుంది, ఇంత ఈ విధంగా వస్తుంది చూస్తానికి చాలా చాలా సిద్ధపడుతుంటారు. కాబట్టి వీళ్ళకి మటుకు నేను చెప్పేది ఏంటంటే ఎవరు ఎటువంటి పనులు మీకు అప్పచెప్పినప్పటికైనా సరే మీ యొక్క ఫ్రెండ్స్ కానీ, చుట్టాలు కానీ లేదా అన్నట్టయితే ఇతర వ్యక్తులు కానీ మీ జీవితంలోకి వచ్చి మీకు ఫలానా పని చేయండి, మీకు ఇన్ని కోట్లు కలిసి వస్తాయంటే మటుకు మీరు దానికి తల ఒగ్గకండి. అయితే
ఇక్కడ నేను చెప్పక్కలేదు. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళకి గురునొక్క దృష్టి ఉంది. ఈ యొక్క రాహుకి గురునొక్క దృష్టి కాబట్టి వీళ్ళు అటువంటి పనుల్లో కానీ వీళ్ళు వెళ్ళే అవకాశాలు కూడా లేవు. ఒకవేళ కానీ వెళ్ళే అవకాశం వచ్చినా దారిలో ఏదో ఒక వ్యక్తి వీళ్ళని ఆప్ చేస్తుంటాడు. నీకు ఇది చాలా మంచి పని కాదు, నీ జీవితం పాడైపోతుంది, ఇందులోకి వెళ్ళొద్దని వాళ్ళు చెప్తుంటారు. అప్పుడు వీళ్ళు ఆగుతూ ఉంటారనమాట. అంటే ఇక్కడ ఈ యొక్క గురుడు యొక్క దృష్టి ఇక్కడ రాహుకి ఉంది కాబట్టి, గురునొక్క దృష్టి రాహువుకి ఉంది కాబట్టి రాహువు శని చేసే చెడ్డ ఫలితాలన్నీ కూడా వీరు ఆఫ్ చేసి మంచి ఫలితాలుగా మార్చే అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ మొత్తంగా ఆర్థిక వ్యవస్థకు కానీ లేదా సంబంధాల కోసం స్థిరమైన పోరాటం ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే నిత్య జీవితం విధానం సాగడానికి కానీ లేదా అన్నట్టయితే మటుకు ఆర్థిక వ్యవహారాలు అంటే ఏంటంటే ఫైనాన్షియల్గా కూడా వీళ్ళు కొంచెం పోరాటం చేయవలసి వస్తుంది. అంటే ప్రతిదీ కూడా జీవితంలో పోరాటాలు కలిగి ఉంటుంది. తర్వాత వీళ్ళు ఇక్కడ దీనికి కానీ ఇక్కడ ఏమవుతుంది అన్నట్టయితే ఈ యొక్క రాహుకి కానీ శుక్రుని యొక్క సంబంధం కానీ గురుని యొక్క సంబంధం కానీ ఉన్నట్టయితే, వాళ్ళ దృష్టి ఉన్నట్టయితే, వాళ్ళ కాంబినేషన్ కానీ ఉన్నట్టయితే మటుకు ఈ యొక్క చెడ్డ ఫలితాలన్నీ కూడా కంట్రోల్ అయ్యి వీళ్ళకి అపర కోటీశ్వరులు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అది ఎప్పుడవుతుంది, ఎలా అవుతుంది అన్నది ఆ యొక్క జాతకంలో దశలు అంతర్దశలు వాటిని వేసుకునే మనం చెప్పాలన్నమాట. ఆ విధంగా చెప్పినట్టయితే మన ఫలితం వస్తుంది. కానీ ఈ యొక్క అబ్బాయికి మటుకు ఇక్కడ సుధీర్ అన్న అబ్బాయికి మటుకు గురుని యొక్క దృష్టి పూర్తిగా ఉంది కాబట్టి, అంటే సమసప్తమంలో ఉన్నారు కాబట్టి గురువు యొక్క దృష్టి రాహుకి పూర్తిగా ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఇతను రాహువు శని ఇచ్చే చెడు ఫలితాలు కూడా చెడు ఫలితాలకి ఇతను అనుభవిస్తూ ఆ యొక్క చెడు ఫలితాల నుంచి చెడ్డ అలవాట్లు నేర్చుకోకుండా తర్వాత వీళ్ళని ఎవరు ట్రాప్ చేయకుండా గురుడు మటుకు కాపాడుకుంటూ ఉంటాడు. కాబట్టి ఈ గురుని వలన ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే అవతల ఎల్లుండా ఎప్పుడోసారి ఈ అబ్బాయికి మటుకు ఏంటంటే కోటీశ్వరులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది నేను గాసిప్స్ కాదు. అంటే గురునకు దృష్టి వలన ఈ యొక్క జాతకంలో రాహు వలన నుండి చెడు గుణాలన్నీ కూడా తగ్గిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ కలయిక వీరికి భారీగా ధనం సంపాదించడానికి కోరికను కలగజేస్తుంది. అంటే ఈ కలయిక శని రాహులు ఎప్పుడైతే కలయిక ఉందో వీళ్ళ మటుకు ఆలోచనలు ఏ విధంగా ఉంటాయంటే భారీగా ధన సంపాదన, అంటే ధనం ఎక్కువ సంపాదించాలి, నేను కూడా సంఘంలో పేరు ప్రఖ్యాతులతో నేను ఉండాలి అనే యొక్క తలంపుతోటి వీళ్ళు ఉంటారు. అయితే అది అవుతుందా లేదా అన్నది ఈ యొక్క గురుని యొక్క దృష్టి ఉంది కదా, తప్పనిసరిగా అవుతుంది. ఎప్పుడు అవుతుంది అన్నది ఎవరు చెప్పలేరు, ఆ యొక్క భగవంతుడు అక్కడే చెప్పగలనమాట. నెక్స్ట్ ఏంటంటే రాహు శని కలయిక వీళ్ళకి విప్లవాత్మకమైన వివాహాన్ని చేస్తుంది. అంటే ఇక్కడ మ్యారేజ్ అంటే సప్తమ స్థానంలో కేతు ఉన్నాడు, లగ్నంలో శని ఉన్నాడు, రాహు ఉన్నాడు, సప్తమ గురుడు ఉన్నాడు. కాబట్టి ఏంటంటే వివాహ వ్యవస్థలో వీళ్ళకి ఒక రెవల్యూషనరీగా ఉంటుంది, విప్లవాత్మకంగా ఉంటుంది. అటువంటి మ్యారేజ్ చేసుకునే అవకాశాలు వీళ్ళకు ఉంటాయి. అది ఏంటి అన్నది కాలమే నిర్ణయం చేస్తుందన్నమాట. ఈ వివాహము వీళ్ళకి ఈ మ్యారేజ్ జీవితంలో ఊహించిన మలుపు తెస్తుంది అన్నట్టయితే దీనివలన ఈ వివాహం వలన వీరికి ఆస్తిపాస్తులు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ యొక్క భార్య కోఆపరేషన్ చేసే అవకాశాలు ఉన్నాయి. అన్ని విధాలా మంచిదే. అంటే వీళ్ళు విప్లవాత్మకమైన వివాహం ఎప్పుడైతే చేసుకున్నారో అప్పుడు వాళ్ళకి జీవితం టర్నింగ్ పాయింట్ వస్తుందని నేను చెప్తున్నాను. అలా అందరూ చేసుకోమని కాదు, కాకతాళీయంగా జరిగితే మటుకు అది వర్తిస్తుంది అనమాట. వీళ్ళకి కుటుంబంలో ఎప్పుడు కూడా ఈ యొక్క సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయండి. సమస్యలు ఉంటాయి. యాక్చువల్గా సమస్యలు లేని ఇల్లు అన్నది లేదు, కానీ వీళ్ళ సమస్యలే ఆహారంగా ఉంటుంటాయి అన్నమాట. వీళ్ళ సమస్యలు ఉంటాయి. అదే సమస్యలు లేకపోతే మటుకు వీళ్ళకి ఇల్లు గడవదు. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు ఎక్కువగా లగ్నాన్ని గురుడు చూస్తున్నాడు కాబట్టి వీళ్ళు ఉదార స్వభావాలు, అంటే మంచి వాళ్ళు, న్యాయంగా ఉంటారు, తర్వాత ఉదారంగా ఉంటుంటారు, 10 మందికి ఉపకారం చేయాలని కోరుకుంటుంటారు. అందుకే వీళ్ళకి ఈ యొక్క కష్టాలు నష్టాలు భగవంతుడు రాశాడని నేను చెప్తున్నాను. వీళ్ళకి ఏంటంటే కమ్యూనిటీ ఉంటుంది, ఒక కులం ఉంటుంది, ఒక జాతి ఉంటుంది. వీళ్ళ కులంలో కూడా అంటే వీళ్ళకి చుట్టాల్లో కానీ బంధుమిత్రులు కానీ వీళ్ళని తప్పుగా చూస్తుంటారు. కానీ వీళ్ళు మటుకు తప్పు ఏమి చేయరు అనమాట. అంటే కమ్యూనిటీ కోసం వీళ్ళు తప్పు వ్యక్తులుగా కనిపిస్తూ ఉంటారు. కానీ వీళ్ళ మటుకు ఏ విధంగా తప్పు అన్నది వీళ్ళకేం లేదు.
అంటే ఇక్కడ ఏంటంటే లగ్నంలో శని రాహులు ఉన్నారు, అటు గురుడు కేతువు చూస్తున్నారు కాబట్టి వీళ్ళకి సమాజం ఒక తప్పుడు వ్యక్తిగా ముద్ర వేసే అవకాశాలు ఉన్నాయి. కానీ వీళ్ళు తప్పుడు వ్యక్తులు కాదు. కానీ గురుని యొక్క దృష్టి వలన ఆ యొక్క భావం కూడా సమాజం వాళ్ళు రీకాల్ చేసుకునే అవకాశం ఉందన్నమాట. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళకు ఉంటుంది. ఇది చాలా చిత్రమైన కాంబినేషన్ అండి. ఇక వీళ్ళు ఒక కుటుంబంలో ఉన్నారు అన్నట్టయితే వీళ్ళకే కాకుండా ఇద్దరు ముగ్గురు వ్యక్తులకి ఈ విధంగా ఉన్నట్టయితే అది వంశ పారంపర్య శాపం అని మనం చెప్పవచ్చు. వీళ్ళకి కూడా వంశ పారంపర్య శాపం అనే చెప్పవచ్చు అనమాట. రాహువు శని కాంబినేషన్ వంశ పారంపర్య శాపం కింద కూడా మనం పరిగణన తీసుకోవచ్చు. దీనికి రెమెడీస్ అనేవి ఉన్నాయి, రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందన్నమాట. ఎందుకంటే వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ప్రతి విషయంలోనూ కూడా జామీన సంతకాలు పెట్టడం కానీ, హామీ సంతకాలు పెట్టడం కానీ ఇటువంటి కూడా చాలా జాగ్రత్త ఉండాలి. ఇక సమాజంలో మీరు ఏ చిన్న తప్పు కూడా చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. కారణం ఏంటంటే వీళ్ళ బంధువర్గం కానీ, వీళ్ళ మిత్రులు కానీ, లేదంటే సమాజం కానీ వీళ్ళు చేసే ప్రతి చిన్న తప్పును కూడా భూతద్దంతో చూస్తూ ఉంటుంది. అంటే ఈ తప్పు ఎక్కడుంది, దీనిని హైలైట్ చేసి మనం వీళ్ళని ఆ యొక్క డీపేం అంటే మన వీళ్ళకి కీర్తి ప్రదర్శనని తగ్గించాలని చూస్తుంటుంది. కాబట్టి ఈ యొక్క సమాజం వీళ్ళ పట్ల క్రూరంగా ప్రవర్తించినప్పుడైనా సరే మీరు మటుకు ఏ చిన్న తప్పు కూడా ఎవరికి దొరకకుండా మేనేజ్ చేసుకుంటే చాలా మంచి ఫలితాలు మీకు వస్తాయి. ఇక ఈ కలయిక ఉంది కదా, అంటే రాహు శని కలయిక ఉంది. ఈ కలయిక ఒకవేళగానే వీళ్ళు వ్యాపారం కానీ పెట్టినట్టయితే వ్యాపారంలో తీవ్రమైన పోటీ ఉంటుందండి, తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగం ఉంది, ఉద్యోగంలో కూడా తీవ్రమైన పోటీ ఉంటుంది. ఒకవేళ వ్యాపారం కంటిన్యూ అవుతుంటే ఆ తీవ్రమైన పోటీ వలన వీళ్ళు ఆటుపోట్లు తట్టుకుని ఒక్కొక్కసారి వ్యాపారం తీసేయాలా అని అనుకుంటారు. కానీ వీళ్ళు వ్యాపారం మటు తీయరు. వీళ్ళు వ్యాపారం పెట్టాలంటే పెట్టడం ఎంత కష్టమో, తీయాలంటే తీయడం కూడా అంతే కష్టం. దాని తర్వాత వీళ్ళు ఒక వృత్తి చేయాలంటే ఎంత కష్టమో, వృత్తి మానాలన్నా అంతే కష్టంగా ఉంటుంది. కానీ ప్రత్యర్థులు అంటే ఆ యొక్క ప్రత్యర్థులు అన్నట్టు అపోజిషన్ వాళ్ళందరూ కూడా వీళ్ళకి గట్టి పోటీ ఇవ్వటానికి ప్రయత్నం చేస్తారు. గట్టి పోటీ ఇవ్వటానికి ప్రయత్నం చేసినా వీళ్ళు అలర్ట్గా ఉండి బహు జాగ్రత్తగా ఉండి వీళ్ళు ఆ పోటీ నుంచి ఏ విధంగా మనం తప్పు కావాలి, వాడు మనల్ని మోసం చేస్తున్నాడని చూస్తుంటారు. ఆ మోసం నుంచి ఏ విధంగా తప్పు కావాలని అక్కడ గురు భగవానుడు వీళ్ళకి తెలివితేటలు ఇస్తుంటాడు. ఆ యొక్క తెలివితేటలు ఉన్నా ఆ యొక్క గురు భగవానుడు తెలివితేటలు ఉన్నా వీళ్ళు సక్రమంగా ఉంటున్నారని నేను చెప్తున్నాను. తర్వాత అయితే వ్యాపారంలో మంచి పోటీ ఉంటుంది, కానీ ఉత్పత్తి మటుకు ఆగదు. ఎప్పుడైతే అవతలి వ్యక్తి వీళ్ళకి పోటీ ఇచ్చాడో చాలామంది వ్యక్తులు ఆ వ్యాపారాన్ని మానేస్తారు. కానీ ఇలా ఆ వ్యాపారాన్ని మానరు, ఆ పనిని మానరు. మానకుండా వాళ్ళు ఏం చేస్తుంటారంటే దానికి ఏ విధంగా మనం ఓవర్టేక్ చేయాలని ఉత్పత్తిని ఎక్కువగా పెంచి వీళ్ళకి తెలివితేటల్ని ఇచ్చే అవకాశం ఉంది. తర్వాత వీళ్ళకి భార్య సంపాదన కూడా కూడబెట్టుకుంటారు. అంటే ఎలా కూడబెట్టుకుంటారంటే వీళ్ళ భార్య పేరు మీద కానీ, పిల్లల పేరు మీద కానీ వీళ్ళు కానీ వ్యాపార వ్యవహారాలు తర్వాత ఆస్తిపాస్తులన్నీ రాసినట్టయితే మటుకు వీళ్ళు భారీగా సంపాదన చేసే అవకాశాలు ఉన్నాయి. తర్వాత వీళ్ళకి ఇప్పుడు ఈ కాంబినేషన్ ఏ విధంగా ఉన్నప్పుడు దీని వలన గురుగ్రహ చూస్తున్నందువలన దీనికి ఈ యొక్క కాంబినేషన్లోని చెడ్డ ఫలితాలను కూడా కంట్రోల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ అబ్బాయికి లగ్నం నుంచి సప్తమంలోనే గురుడు ఉన్నాడు కాబట్టి ఈ యొక్క గురుని యొక్క దృష్టి వలన ఈ యొక్క కాంబినేషన్ తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. అయినట్టయితే ఇప్పుడు వీళ్ళకి ఈ యొక్క గుణాలన్నీ కూడా ప్రవర్తించకుండా ఉండాలంటే ఒకటి చిన్న రెమెడీ ఉంది. వీళ్ళు అతి ఆశకు పోకూడదు. అతి ఆశకు పోయినట్టయితే నేను చెప్పిన బ్యాడ్ అంతా వీళ్ళకి వస్తుంది. అతి ఆశకు పోకుండా ఎంతవరకు వీళ్ళకి భగవంతుడు ఇచ్చాడో అంతవరకు కూడా సంతృప్తి చెందినట్టయితే వీళ్ళకి మటుకు ఈ యొక్క రాహువు శని కాంబినేషన్ వీళ్ళకి ఏమీ చేయదండి. నెక్స్ట్ ఈ యొక్క రాహువు శని కాంబినేషన్ వలన వీళ్ళకి అనేక కష్టాలు నష్టాలు వస్తున్నాయి కాబట్టి గురుని యొక్క దృష్టి వలన ఆ యొక్క కష్టాల నష్టాలు పోతాయి కాబట్టి వీళ్ళకి ఆంజనేయ స్వామి వారి పూజను చేసుకున్నట్టయితే చాలా మంచి ఫలితాలు వస్తుంది. నెక్స్ట్ దుర్గాదేవి పూజను చేసుకున్న మంచి ఫలితాలు వస్తుంది. తర్వాత ఏకాదశముఖి 11 ముఖాల రుద్రాక్షణ వేలు ధరించిన మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను.
నెక్స్ట్ వీళ్ళు తరచుగా మినుగులు దానం చేస్తూ ఉండాలండి. మినుగులు దానం చేస్తుంటే అన్ని రకాలు కూడా మంచి ఫలితాలు వస్తుంటాయి. తర్వాత చండీ హోమం వీళ్ళు నిర్వర్తించినట్టయితే బాగుంటుంది. చండీ హోమాన్ని వీళ్ళు చేస్తూ ఉండాలి. తర్వాత ఆంజనేయ స్వామి హోమాన్ని కూడా చేస్తూ ఉండాలి. ఆంజనేయ స్వామి మంత్రాన్ని కానీ, చండీ మంత్రాన్ని కానీ వీరు గురువుగారి దగ్గర తీసుకున్నట్టయితే చాలా బాగుంటుందని నేను చెప్తున్నాను. ఈ యొక్క రాహు శని కాంబినేషన్ మనం ఈ రోజున చెప్పుకున్నాము. రాహు శని కాంబినేషన్లో గురునకు దృష్టి కాబట్టి ఇక్కడ రాహు శని కాంబినేషన్ ఈ అబ్బాయికి ఉంది. ఇక్కడ గురునకు దృష్టి ఉంది కాబట్టి ఈ యొక్క చెడు ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయని నేను చెప్తున్నాను. తర్వాత ఈ అబ్బాయికి చంద్రమంగళ యోగం ఉంది కాబట్టి చెడు ఫలితాలన్నీ తొలగిపోతాయని చెప్తున్నాను. ఈ అబ్బాయికి శని మహాదశలో మట్టుకు సూపర్గా ఉంటుందని నేను చెప్తున్నాను. ఇంకొకటి నేను చెప్తున్నాను, ఈ అబ్బాయి ఈవేళ కాకపోతే రేపైనా సరే గురుడు కేతువులో కలిశాడు కాబట్టి ఆధ్యాత్మికంగా ఉంటాడు కాబట్టి శని కర్మసాక్షి కాబట్టి అప్పుడు ఏంటంటే ఈ అబ్బాయి గురువుగా కూడా మారే అవకాశం ఉంది. శుభం భూయాత్. ఆయురారోగ్యశ్రీ అభివృద్ధిస్తూ సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాదరావు. మరల ఇంకొక వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. శుభం భూయాత్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి. దూర ప్రాంతంలో ఉన్నవారికి, ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము. గూగుల్ పే, ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు. సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. 9440255669. Thank you for your careful reading of this lesson. See you again tomorrow. సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు. మరల రేపు కలుద్దాం. మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. వాయిస్ ఆఫ్ 1952 BSK ప్రసాద సిద్ధాంతి ఛానల్ 9440255669. ఓం నమః శివాయ నమః.